వెల్కమ్ టు వెబ్ డిజైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి మనం లాగిన్ ఫామ్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఉంటుందని చూసాం. ఈ క్లాసెస్లో ఏంటంటే స్టైల్ షీట్స్ చూద్దాం. స్టైల్ షీట్స్ ఎందుకు అంటే మనకి టేబుల్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఓకే, టేబుల్లో డ్రాబ్యాక్ ఏంటి, ఒక టీడీ హైట్ విడ్త్ చేంజ్ అవుతే నెక్స్ట్ టీడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది డివ్ అనేది, డివ్ ట్యాగ్ వచ్చింది. డివ్ ట్యాగ్స్ రావాలంటే వీ నీడ్ టు నో అబౌట్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ ఈజ్ నథింగ్ బట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. ఇవి వచ్చేసరికి 3 టైప్స్: ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, ఇవి నేను చూపిస్తాను వన్ బై వన్. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ సినారియో ఉందండి. ఫస్ట్ సినారియో ఏంటంటే వీ హ్యావ్ ఫ్యూ పారాగ్రాఫ్స్. నేను ఒక 6 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ స్టైల్ అప్లై చేయాలంటే, ఇన్లైన్ స్టైల్ అప్లై చేయాలి అంటే మనకి స్టైల్ అనే ఒక ట్యాగ్ ఉందండి. ఓకే, అలాగే ఇన్లైన్ అంటే ఆ ట్యాగ్ యొక్క లోపలే రాసేస్తామండి. ఎలాగా, స్టైల్ అని పెడతాం, స్టైల్ ఈక్వల్ టు అనుకుంటాం. కానీ దీస్ ఆర్ ద స్టైల్స్, అవైలబుల్ స్టైల్స్ ఫర్ అస్. ఓకే, నేను సపోజ్ దీని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కలర్ అని పెట్టా, అది సెలెక్ట్ రెడ్. చూడండి, నేను ఫస్ట్ పారాగ్రాఫ్కి అప్లై చేశాను, మీరు గమనిస్తే. ఇప్పుడు నాకు బ్రౌజర్కి వెళ్ళి నేను చెక్ చేస్తా ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నాకు 6 పారాగ్రాఫ్స్ వచ్చాయి. 6 పారాగ్రాఫ్స్లో ఫస్ట్ దానికి ఏమొచ్చింది, రెడ్ కలర్ వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ ఇన్లైన్ స్టైల్ అనేది వాడాను. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు నా పేజ్ వ్యూ సోర్స్ చూస్తే ఇక్కడ చూడండి, నేను ఏ స్టైల్ వాడానో అది విజిబుల్ టు ఎవ్రీవన్. ఓకే, ఈజీగా కాపీ చేసేసుకుంటారు. సో వీ డోంట్ ప్రిఫర్ ఇన్లైన్ స్టైల్స్, ఓన్లీ రేర్ కండిషన్లోనే వీ యూజ్ ఇన్లైన్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ అండి. ఓకే, ఇంటర్నల్ అనేది ఎక్కడ వాడతామంటే, మీకు ఫస్ట్ హెడ్ సెక్షన్లో వచ్చేసరికి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, టైటిల్ ట్యాగ్ ఉంటుంది, అలాగే స్టైల్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి అని. చూడండి, స్టైల్ ట్యాగ్ ఉంటుంది, అలాగే స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇక్కడ స్టైల్స్ ఎలా రాస్తాము అంటే, హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఉంచుకుంటాం. ఈ మధ్యలో రాసే స్టైల్స్ అన్నిటిని ఏమంటారంటే ఇంటర్నల్ స్టైల్ అంటారు. ఇవి ఎందుకు వాడతాము అంటే, సపోజ్ మనం ఇన్లైన్ వాడితే ఏంటంటే మనం ఏ స్టైల్ వాడామో, ఏ పారాగ్రాఫ్ ఏ స్టైల్ వాడామో అనేది ఈజీగా కాపీ చేసి పేస్ట్ చేస్తే వేరే వాళ్ళు దే కెన్ యాక్సెస్ అవర్ స్టైల్స్. దాన్ని ఓవర్కమ్ చేస్తేనే విల్ గో ఫర్ ఇంటర్నల్. ఇంటర్నల్లో ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఎలిమెంట్ టైప్ కాలింగ్. ఈ ఎలిమెంట్ టైప్ కాలింగ్ ఏంటి అంటే, మీరు ఏ ట్యాగ్ అయితే ఉంటుందో ఆ ట్యాగ్ నేమ్తో కాల్ చేస్తామండి. సపోజ్ టేబుల్ ఉంటే టేబుల్ ఇస్ ద ఎలిమెంట్, పారాగ్రాఫ్స్ ఉంటే పీ ఇస్ ద ఎలిమెంట్, టీడీస్ ఉంటే టీడీ ఇస్ ద ఎలిమెంట్. ఇక్కడ మనకు పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి పీ అని తీసుకున్నా, దట్ ఈస్ ద ఎలిమెంట్. పీ అనేది ఎలిమెంట్. సో ఇక్కడ నేను చూడండి కలర్ అని మెన్షన్ చేశాను, కలర్ గ్రీన్ అని మెన్షన్ చేస్తాను. చూడండి, అక్కడేమో ఇన్లైన్ అయితే స్టైల్ ఈక్వల్ టు కలర్ కాలమ్ అని పెట్టాం. ఇక్కడ చూడండి, ఎలిమెంట్ అయితే ఇంటర్నల్ అయితే స్టైల్ ట్యాగ్ లోపల రాస్తాం. ఇక్కడ ఎలిమెంట్ టైప్ కాలింగ్ కాబట్టి అక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి, పీ ట్యాగ్ వాడాం కాబట్టి పీ. టేబుల్ వాడితే టేబుల్ అండి, హెచ్ఆర్ వాడితే హెచ్ఆర్. ఇప్పుడు నేను అవుట్పుట్ చూసుకున్నా. ఇక్కడ ఏంటంటే నా సినారియోలో మిగతా ఉన్న పారాగ్రాఫ్స్ అన్నిటికి ఒక కలర్ కావాలి అంటే ఐ విల్ యూజ్ ఎలిమెంట్ టైప్ కాలింగ్. చూడండి, నేను సేవ్ చేసినట్లేదు. చూడండి, నా 5 పారాగ్రాఫ్స్కి గ్రీన్ కలర్ అప్లై అయింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకున్న 6 పారాగ్రాఫ్లో ఏదో ఫస్ట్ దానికి వచ్చేసరికి నేను ఇన్లైన్ స్టైల్ వాడా. రిమైనింగ్ సిచ్యువేషన్లో ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఉన్న అన్ని పారాగ్రాఫ్స్కి ఒకే కలర్ రావాలి అన్నప్పుడు ఐ విల్ గో ఫర్ ఎలిమెంట్ టైప్. సపోజ్ దీనికి కూడా ఈ పారాగ్రాఫ్ కూడా నాకు సేమ్ గ్రీన్ కలర్ కావాలి అంటే ఈ ఇన్లైన్ తీసేస్తా. ఎందుకు అంటే ఇన్లైన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఇంటర్నల్. ఇక్కడ లైన్ లెవెల్లోనే రాసాం కాబట్టి ఆ స్టైల్ అప్లై అయ్యింది. సపోజ్ ఆ పారాగ్రాఫ్ కానీ ఇన్లైన్ లేదనుకోండి, దానికి కూడా గ్రీన్ అప్లై అయ్యింది.
ఇక్కడ ఇన్లైన్ ఉంది కాబట్టి సో ఆ స్టైల్ అనేది అప్లై అవ్వట్లా. ఓకే, మీరు గమనిస్తే సపోజ్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ స్టైల్స్ రాసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫాంట్ ఫ్యామిలీ ఫిక్స్ చేస్తా. అలాగే ఫాంట్ సైజ్ లార్జర్ తీసుకుంటాం. ఇప్పుడు చూస్తే నేను రీఫ్రెష్ చేసా, ఇక్కడ చూడండి ఫాంట్ ఫ్యామిలీ వచ్చి పై పారాగ్రాఫ్ కూడా సెట్ అయింది, కలర్ సెట్ అవ్వాలి, అలాగే ఫాంట్ సైజ్ కూడా సెట్ అయింది. ఓకే, ఇక్కడ ఏంటి ఈ ఇన్లైన్లో రెడ్ ఒక్కటే ఉంది, మిగతా 2 స్టైల్స్ లేవు కాబట్టి ఈ ఎలిమెంట్ టైపు వాటికి కూడా అప్లై అయిపోయింది. ఓకే, ఇది ఎలిమెంట్ టైప్ కాలింగ్ అండి. నెక్స్ట్ నా సినారియోలో ఏంటంటే ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను చూడండి, ఇక్కడ చూస్తే ఈ 5 పారాగ్రాఫ్స్కి నేను ఏ స్టైల్స్ మెన్షన్ చేయాలి ఇన్లైన్ లాగా, కాకపోతే నాకు గ్రీన్ కలర్ వస్తుంది, అలాగా నేను ఇంటర్నల్ స్టైల్ వాడా కాబట్టి. ఓకే, బేసిక్ లెవెల్లో HTML ప్రోగ్రామర్స్కి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఏం మెన్షన్ చేయాలో ఎలా వచ్చిందని చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఐడి టైప్ కాలింగ్ అండి. ఐడి టైప్ కాలింగ్ ఎందుకు అంటే ఇప్పుడు నాకు వేరే సినారియో వచ్చింది. ఏంటి సినారియో, ఇలా నాకు ఒక 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, బాటమ్ 5 పారాగ్రాఫ్స్. దీనిలో ఒక పారాగ్రాఫ్కి నేను ఒక స్టైల్ అప్లై చేయాలనుకున్నా, అదేంటంటే ఎవరికి విజిబుల్ అయ్యి ఉండకూడదు. సపోజ్ నేను ఇక్కడ ఇన్లైన్ వాడచ్చు, కాకపోతే నాకు అలా కనపడకుండా దానికి అప్లై అవ్వాలి అన్నప్పుడు ఐ విల్ గో ఫర్ ఐడి టైప్ కాలింగ్ అండి. ఐడి టైప్ కాలింగ్ ఏంటంటే మనకి ఏ పారాగ్రాఫ్ అయితే కావాలో ఆ పారాగ్రాఫ్ ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాం. యూ కెన్ గివ్ ఎనీ మీనింగ్ఫుల్. ఇక్కడికి వచ్చేసరికి ఎలా చేస్తామంటే ఫస్ట్ హ్యాష్ సింబల్తో కాల్ చేస్తాం, హ్యాష్ మెన్షన్ చేసి ఆ ఐడిని కాల్ చేస్తాం. ఇక్కడ నేను చూడండి కలర్ బ్లూ ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఐడి ఉన్న పారాగ్రాఫ్కి బ్లూ కలర్ అప్లై అవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఈవెన్ వ్యూ సోర్స్ చూసినా చూడండి, నేను ఇన్లైన్ స్టైల్ వాడలా, ఇంటర్నల్లో ఐడి టైప్ వాడా. సో ఐడి ఏ అని ఉంది, బట్ ఐఎమ్ గెటింగ్ దట్ బ్లూ కలర్. ఓకే, ఇదేంటంటే ఇంటర్నల్లో ఐడి టైప్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ సెషన్లో క్లాస్ టైప్ కాలింగ్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మనం ఫినిష్ చేస్తాం. ఇన్లైన్ స్టైల్స్ అంటే ట్యాగ్ లోపలే రాసేస్తాం. కమింగ్ టు ఇంటర్నల్ అంటే హెడ్ సెక్షన్లో ట్యాగ్ తీసుకుంటాం, స్టైల్ అనే ట్యాగ్. ఓకే, దాంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఎలిమెంట్ టైప్ కాలింగ్ అంటే ఆ ట్యాగ్ నేమ్తో కాల్ చేసేస్తాం. ఐడి టైప్ కాలింగ్ అంటే ఒక ఐడి క్రియేట్ చేసుకుంటాం, ఆ ఐడిని కాల్ చేస్తాం. కమింగ్ టు class type and external type, I will see it in next class. Thanks for watching.